నమస్తే V97 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద రెండవ రోజు రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మె. హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి బి శ్రీరామ్మూర్తి. దవలపేట గ్రామంలో కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి. 3 లక్షల రూపాయల చెక్కు అందజేత. రావివలస మరియు చిన్న వెంకటాపురం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన మురళీ యాదవ్. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపణ. మున్సిపల్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయకపోతే చెత్తను ఊడ్చినట్లు ఊడ్చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి బి శ్రీరామ్మూర్తి, సిపిఐ నాయకులు టి తిరుపతిరావులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద రెండవ రోజు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కార్మికుల ప్రధాన డిమాండ్లు పరిష్కరించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సంక్రాంతి మరియు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ విధంగా ప్రభుత్వ తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ సరెండర్ లీవులు చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, పెండింగ్ ఇంక్రిమెంట్లు త్వరగా పూర్తి చేయాలని, డిఏ ఏరియర్స్ బకాయిలు చెల్లించాలని, జీపీఎఫ్ ఖాతాలు తెరవాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కరోనా మరియు ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహకారం 50 లక్షలు అందించాలని, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, క్లాబ్ డ్రైవర్లకు 18,500 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెను జయప్రదం చేయాలని ప్రభుత్వాన్ని ఒక పక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు మున్సిపల్ వర్కర్స్ తన కష్టాన్ని, తన గోడను వినిపించుకుంటే ఈరోజు ప్రభుత్వం కనీసం కూడా వాళ్ళపై స్పందన లేదు. ఒక కుటుంబంలో ఒక తల్లి తన కొడుకు తొడిగెళ్తే తీసినటువంటి ఈరోజు సమస్త మురికివాడల్లో పనిచేసినటువంటి మున్సిపల్ వర్కర్స్ను మా కష్టాలు మాకు చేసే పనికి సమాన వేతనం ఇవ్వమంటే వారు దాన్ని కూడా స్పందించలేదంటే ఎంత దారుణంగా ఉందో. ఈరోజు కూడా దాన్ని స్పందించకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉద్రిక్తం చేసి ఈ మున్సిపల్ వర్కర్స్ తరఫున సిపిఐ పార్టీ మేము అండదండగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాటాలు చేసిన వారి పరిష్కారం అయ్యే వరకు వారికి అండదండగా ఉంటామని ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి సంఘీభావం తెలపడానికి మేము రావడం జరిగింది. అలాగే ఈరోజు చూస్తుంటే ఈ 2-3 రోజుల్లో చూస్తుంటే డ్రైనేజీలు, రోడ్లు చూస్తే చాలా అసభ్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఇంకంతకన్నా దారుణమైనటువంటి ఏదుంది? అలాంటి వారికి గుర్తించకపోతే తన కష్టాన్ని తాను కూడబెట్టుకుంటే, తన కష్టాన్ని అడుక్కుంటే, అయ్యా మా కష్టం ఉంది, మా కష్టాన్ని మీరు మధ్యపరం ఇవ్వండారంటే పట్టించుకున్నటువంటి అధికారులు ఏం చేయగలరు? రేపు ఎవరిని ఏం చేస్తారు? ఏవో సంక్షేమ పథకాలు అనేక రకాలు చేస్తున్నామంటారు. ఒక కష్టపడినటువంటి కష్టజీవిని ఈరోజు స్పందించకపోతే అంతకన్నా దారుణమైనటువంటి ఏదో ఇది ఇంకా దీన్ని ఉద్రేకం చేయవలసిన పరిస్థితి ఉంది. వీళ్ళు ఈ రాష్ట్రాన్ని కప్పు పట్టించడానికి తప్ప ఈ ప్రభుత్వం చేయగలిగింది ఏం లేదు. ఈ సమస్యని పరిష్కారం అయ్యే వరకు మేము వారికి అండదండగా ఉంటామని మరొకసారి చెప్తూ నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. దవలపేట గ్రామంలో కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించి మృతి చెందిన అసిరినాయుడు కుటుంబానికి శ్రీమతి నారా భువనేశ్వరి 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ కిమిడి కళా వెంకటరావు గారు మరియు యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ 4 మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంటు కార్యవర్గ
సభ్యులు, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఇతర నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం సరుబుజ్జిలి మండలం రావివలస మరియు చిన్న వెంకటాపురం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గడపలకు వెళ్లి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవలు, పథకాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు గడిచిన 4.5 ఏళ్లలో ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో అందించిన ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు. నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడప గడపకు మన ప్రభుత్వం లక్ష్యం, ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు వివరించారు. భయాన శాంక్షన్ క్రెడిట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టిన భయాన శాంక్షన్ క్రెడిట్ అవుతున్నాయి కదా సార్, అప్పుడు మనకు క్రెడిట్ అవుతుంది. ఆ పేరు కూడా ఎలిజిబుల్ లిస్ట్ ఈ భయాన్ శాంక్షన్స్ లో ఇది శాంక్షన్ అయిందా లేదు? యాక్టివ్గా ఉంది సార్, అక్కడ మేము కూడా ఉంది సార్. చేస్తారు వేస్తారు చేయూత వేస్తారు ఆసనం వేస్తారు పెన్షన్ కానుక ఇవన్నీ కలిపితే 2,19,012 రూపాయలు మనకి అందే కదమ్మా. నమ్మకార్తల జగనన్న అమ్మఒడి పడిందమ్మా, ఒక 0 వడ్డీ పడింది, జగనన్న ఉత్సవ జీవన పడింది, వైఎస్ఆర్ చేయూత కూడా పడింది. 26,000 కూరాకులు కనుక జగనన్న తోడు 20,228, డ్వాక్రా 0 వడ్డీ 1,718, వైఎస్ఆర్ చేయూత 37,000, వైఎస్ఆర్ పెన్షన్ మీకు 28,500, ఇవన్నీ కలిపి 1,27,940. అమ్మా చిన్న అప్రసూరమ్మ డ్వాక్రా 0 వడ్డీ పడింది, పెన్షన్ అందింది 1,64,000 రూపాయలు, ఇవన్నీ కలిపి 1,66,116 రూపాయలు మీకు అంతేగా. స్వయం సహాయక బృందాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు తగిన చేయూతనివ్వాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. నాబార్డ్, యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన సిక్కోలు డ్వాక్రా బజార్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని డ్వాక్రా బజారుని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించి స్టాళ్లను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్వాక్రా రుణాల మాఫీ 4 విడతల్లో పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రధానమైన ఉద్దేశం ఇప్పుడే డిఆర్డీఏ పీడీ చెప్పారు. డ్వాక్రా సంఘాలుగా మన రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఏర్పడినటువంటి మహిళలు వారు తయారు చేసినటువంటి ఉత్పత్తుల అమ్మకాలకు ఒక వేదిక కల్పించడం కూడా ప్రధానమైన ఉద్దేశం. రెండవది, చౌకగా నాణ్యత కలిగినటువంటి ఉత్పత్తులు, నమ్మకమైనటువంటి ఉత్పత్తులు శ్రీకాకుళం ప్రజలకు అందించేటువంటి ఉద్దేశం కూడా. ఉభయతారకంగా ఉపయోగపడే ఈ బజార్ని ప్రతి సంవత్సరం పీడీఆర్డీఏ వారు ఇతర సంస్థలతో కలిపి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నాబార్డు వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇది తేదీని ఏర్పాటు చేశారు. 72 స్టాల్స్ పెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి రకరకాల ఉత్పత్తులు తెచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఉత్పత్తులు కొంతమందికి ఉపాధి కలిగించేవి. జనాభాలో సగంకు మించి ఉన్నటువంటి స్త్రీలు
ఆదాయం కలిగి ఉండాలన్న ఉద్దేశంతో, సాధికారతని సాధించాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన 2 దశాబ్దాలుగా వీరిని ప్రోత్సహిస్తూ ఉన్నాం. కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో, కష్టసుఖాల్లో ఆదుకుని ఆదరించడంలో మహిళ చాలా ఓర్పు వహించి ఇంటిల్లిపాదిని సాకడానికి ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. అలాంటి మహిళను దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈనాడు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, సహాయాల ద్వారా వినూత్న రీతిలో 24వ రోజు సమ్మె సందర్భంగా జగనన్న కోటా బియ్యం మరియు నిత్యావసర వస్తువులు ఇచ్చే వాహనాన్ని మరియు ఆర్టీసీ బస్సుకి మరియు కొమరాడ ఎంపీడీఓ వాహనానికి మరియు లారీకి, కారుకు మరియు వివిధ వాహనాలను శుభ్రం చేస్తూ మాస్కులు వేసుకుంటూ నిరసన కార్యక్రమం గురువారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ వి లావణ్య గారు మరియు గంగరేగుల వలస ఎంపీటీసీ గంట వెంకటనాయుడు, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నీరస శ్రీనివాసరావు మద్దతు పలుకుతూ మాట్లాడడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో మంగళవారం 24వ సమ్మె సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముందుగా మాస్కులు వేసుకుంటూ ఆర్టీసీ బస్సుకు మరియు కొమరాడ ఎంపీడీఓ వాహనానికి మరియు వివిధ వాహనాలకు శుభ్రం చేస్తూ నిత్యావసర వస్తువులు అందజేసే జగనన్న వాహనానికి శుభ్రం చేస్తూ నిరసన తెలపడం జరిగింది. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో అంగన్వాడీ సిబ్బంది ఈరోజు నేటికి 24 రోజులు సమ్మె జరుగుతుంది. దీనికి సంబంధించి అనేక రకాలుగా వినూత్న రీతిలో కలెక్టర్ కార్యాలయం 2 సార్లు, ఆర్టీఓ కార్యాలయం ఒకసారి అనేక వినూత్న రీతిలో కార్యక్రమం చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం స్పందన లేదు. ఈరోజు వెన్నుపోసి మీద నీరు పోసి సందడిగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు అన్ని వర్గాలు, ఉపాధ్యాయులు, కార్మికులు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు మొత్తం అందరూ కూడా ఈరోజు లేపినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రము ఇది నిద్రపోతుంది తప్ప ఈ ప్రజల సమస్యలు తెలుసుకోవడం లేదు. ఇప్పటికైనా నా సమస్యల పరిస్థితి, అంగన్వాడీ సమస్యల పరిస్థితులు చేయాలని కోరుతూ ఈరోజు మాస్కులు పక్క కరోనా వస్తుంది, ఆ భయంతో మాస్కులు పెట్టుకొని ఈరోజు బస్సులు అలాగే లారీలన్నీ కూడా శుభ్రం చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పనిచేయాలని చెప్పి కోరుతాను. ఉద్యోగ భద్రత కల్పించాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, మా సమస్యల పరిష్కారం అయ్యేదా పోరాడతాం. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవికి మురళీ యాదవ్ రాజీనామా చేశారు. ఇటీవల ఇక్కడ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేయలేదన్నారు. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. గతంలో నర్సాపూర్ చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చలేదని, ఇప్పటి వరకు అధికారిక భవనాలు పూర్తి కాలేదని అన్నారు. నాటి ముఖ్యమంత్రి నర్సాపూర్ వచ్చినప్పుడు మంజూరు చేసిన నిధులు ఇప్పటికే విడుదల చేయలేదని వివరించారు. మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ గత కొన్ని రోజులుగా టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు కూడా మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం అప్లికేషన్ ఇచ్చారని తెలిసింది. అవిశ్వాసానికి ఇంకా నోటీసులు రాలేదు. అవిశ్వాసానికి ముందే మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాలు నర్సాపూర్ మున్సిపాలిటీ కావచ్చు,
నర్సాపూర్ పట్టణానికి కావచ్చు, గత ప్రభుత్వంలో నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి నిధులు లేక శాంక్షన్ చేసిన నిధులకు కాంట్రాక్టర్లు డబ్బులు కూడా రాక 9.5 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు కడుతూనే ఉన్నారు. నర్సాపూర్ చెరువు మినీ ట్యాంక్ బండ్ చేస్తామన్నారు, అది తీసుకుని కౌడిపల్లి ఎక్కడో వేసిరు. ఇవాళ గత ఇంకా ముందున్న ప్రభుత్వాలు పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కోర్టు భవనం కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా ఏ భవనాలు లేవు. 10 సంవత్సరాలు ఆలే. భువనగిరి పట్టణంలోని 9, 12, 35, 6వ వార్డులలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, 6 గ్యారంటీలను ప్రజలకు అందించడానికి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని, ప్రజల వద్దకే అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని, ఇచ్చిన హామీలను నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మరి ఎన్నో త్యాగాలు చేసిన మహిళా మూర్తులకు మరి ఆ మాత్రం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బస్ టికెట్ ఉచితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అక్కడ మొదలుపెట్టి మీకు సంబంధించిన ఇంకా నెలకు 2500 ఇల్లు నడపడానికి, ఇంటి గృహిణికి నెలకు 2500 ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఈ అప్లికేషన్లలో తీసుకుంటున్నాం. ఈ అప్లికేషన్ ద్వారా మీకు గృహలక్ష్మి కింద, మహాలక్ష్మి కింద నెలకు 2500 వచ్చే కార్యక్రమం, ఇల్లు నడపడానికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా మరి దీని ద్వారానే 5 లక్షలతో నేను వచ్చే కార్యక్రమానికి అప్లై చేస్తున్నాను. కిరాయిలు నీకు ఇల్లు రాదు. సరే, అదొకటి. ఇంకేమైనా అప్లై చేస్తున్నావా? సరే, ఇవన్నీ కూడా మీకు అవసరాలన్నీ కూడా అప్లై చేసుకుని ఓకే, ఖచ్చితంగా అందరికీ కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ పేరేనమ్మా ఇక్కడ చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచ్, అధికారులు తదితరులు. ఈ కార్యక్రమంలో వెలిమినేడు గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయం చేసేటువంటి స్కీము, దానికి తోడుగా గడిచిన ప్రభుత్వంలో గడిచిన 5 ఏళ్లలో ఒక్క కొత్త పెన్షన్ రాలేదు. పెన్షన్ కావాల్సిన వాళ్ళు కూడా పెన్షన్ పెట్టుకునేటువంటి ఒక దరఖాస్తు ఫామ్ని ఇవాళ ప్రభుత్వం మీ వద్దకు తీసుకొచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అవకాశం పొందాలని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తుంది. దీంతో పాటు గడిచిన 9.5 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. దాదాపు ఇక్కడ ఉండే అక్కలకు ఒక డౌట్ కూడా ఉంటుంది. రేషన్ కార్డు ఉన్న పెళ్ళైన ఆడబిడ్డకే 2500 రూపాయలు అంటుండ్రు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ సంగతి ఏందనేటువంటి డౌట్ కూడా మీకు ఉంటుంది. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకోండి. వాళ్ళు 2500 స్కీమ్కు ఎలిజిబిలిటీ ఉంటే దానికి కూడా దరఖాస్తు పెట్టుకోండి. 100 దరఖాస్తులు కూడా ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ గారు తీసుకుంటాడు. మీకు అది ఇచ్చింది ఏమన్నా ఫార్మేట్ రేషన్ కార్డు కూడా మేమందరం అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు వీటితో పాటు రేషన్ కార్డు దరఖాస్తు కూడా తీసుకు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న పాషం సునీల్ కుమార్ గెలుపే ధ్యేయంగా కోట మండలం తెలుగుదేశం పార్టీ ఇంటింటా ప్రచారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు మథాలి సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమం 3వ రోజుకు చేరింది. మొదటి రోజు కొండుగుంట, 2వ తేదీ మథాలి, 3వ రోజు మథాలి కండ్రిగా గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లిన టీడీపీ నాయకులు రానున్న ఎన్నికల్లో టీడీపీ చేపట్టనున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు గతంలో టీడీపీ
చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా సర్వోత్తమరెడ్డి జలీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారాన్ని తీసుకున్నప్పటి నుంచి ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పుడు జగన్ పార్టీ వచ్చింది, అందరూ ఇబ్బంది పడ్డాము కాబట్టి తెలుగుదేశం పార్టీ మంచి పథకాలు పెట్టింది. ఈ పథకాలు చదివించుకోవాలండి, మనం గవర్నమెంట్ మార్చుకోకపోతే చాలా ఇబ్బంది. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం కేవలం ఇది సునీల్ గెలుపు కోసం మా పార్టీ మండల పార్టీ నాయకులైతేమి, పంచాయతీలో నాయకులైతేమి అందరం కలిసి కొండుగుంట గ్రామం నుంచి స్టార్ట్ చేసాం. ఇది 3వ రోజు. ఈ విధంగా కంటిన్యూగా 60 రోజులు మండలం మొత్తం అన్ని గ్రామాలు తిరగతాం, ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి ఇంట్లో మమ్మల్ని సునీల్ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాం, వాళ్ళ ఓటుని అడగతాం. ఖచ్చితంగా సునీల్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కోట మండలం ప్రయత్నిస్తుంది. ఇక ముందు కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అసలు ఇప్పుడు ప్రజలకి నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు దాకా 4.5 సంవత్సరం పాలన చూశారు. ఈ పాలన పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో, ఎంత అన్యాయంగా ఉందో, ఎంత అక్రమంగా ఉందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ప్రతిదీ దోపిడీ, ఇసుక దోపిడీ, వాడ్జి దోపిడీ, గ్రావెల్ దోపిడీ, ప్రతిదీ దోపిడీ. ఆ డబ్బంతా ఎక్కడ పోతుందో తెలియదు. దానికి దేనికి బిల్లులు లేవు, అడిగేవాళ్ళు లేడు, అడిగితే కేసు. ఈయన మళ్ళీ నేను బ్రహ్మాండమైన పాలన అందించాను, నా పాలన కంటే తిరుగులేదు, నాకు 175 సీట్లు ఇమ్మని అడుగుతున్నాడు. అన్ని సీట్లు అడిగే ఆయన ఇంతమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడో మాకైతే అర్థం కావటం. ఆయన బ్రహ్మాండమైన పాలన ఉంటే వీళ్ళందరినీ మార్చడం దేనికి? సరే, ఆయన ఏమన్నా పాలన బ్రహ్మాండంగా ఉందా, ఆయన చెప్పినట్టు చేశాడంటే 1, 2 అవి చెప్పడం మొదలు పెడితే దరిదాపుల్లో 4-5 రోజులు కంటిన్యూగా మాట్లాడవచ్చు. ఆయన ఏమేమి చెప్పి ఏమేమి ముగిచాడని 1, 2 కూడా అడగతాం. మీరు బహిరంగ సభల్లో చాలా దగ్గర చెప్పారు, మహిళలకి 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నారు, ఇచ్చారా? మరి అది మోసం కాదా? సరే, పెన్షన్ 3000 చేస్తానన్నారు, ఎక్కంగానే లేదు తూచ్ నేను 250 లెక్కన ప్రతి సంవత్సరం పెంచుతానన్నారు. సరే, అదైనా చేశారా? దాంట్లో కూడా మోసమే. లాస్ట్ ఇయర్ ఇంక 2 నెలలు ఉండగా 3000 చేశారు. అప్పుడు దాకా పరిస్థితి ప్రజల్ని మోసం చేయడమే. అమ్మ ఒడి ఇస్తానన్నారు, మొదట ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. సరే, ఇచ్చారా? మళ్ళీ దానికి కరెంటు బిల్లులు అన్నారు, 1,90,000 షరతులు పెట్టారు, కారు ఉందన్నారు, ఎంతో మందికి తీసేశారు. సరే, అదైనా కరెక్ట్గా చేశారా అంటే మళ్ళీ ఏమన్నారు, గవర్నమెంట్ స్కూల్లో జరిగితేనే ఇస్తానన్నాడు. మళ్ళీ ప్రజా వ్యతిరేక. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2024లో అవ్వలకు తాతలకు ఇచ్చే వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలు అందజేయడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్పారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని నెదురుమల్లి నివాసంలో ఉన్న ఎన్జేఆర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా వెంకటగిరి మున్సిపాలిటీ, వెంకటగిరి రూరల్, డక్కిలి, బాలాయపల్లి మండలాల్లోని పెన్షన్దారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. అలాగే వెంకటగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తనకు కూడా అందరి ఆశీస్సులు అందించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? మీరు చెప్పిన హామీని చెప్పడం జరిగింది. నిజంగానే అనుకున్నట్టే 2 నెలల ముందర చంద్రబాబు గారు ఆ 1000 రూపాయలు 2,000 చేశారు. ఆ రోజే జగన్మోహన్ చెప్పాడు. ఇక్కడే తిరుపతిలో బూత్ లెవెల్ మీటింగ్ ఉంది. ఆ రోజు నేను అబ్జర్వర్గా ఉన్నాను. మొదటిసారి ఆ మీటింగ్ లో చెప్పారు, ఈ 2,000 పెంచుకుంటూ 3,000 తీసుకొని పోయి 3,000 ఇస్తాను మీకు అని. అధికారం ఇచ్చారు, 150 సీట్లు ఇచ్చారు. మీకు వస్తున్న పెన్షన్ ని
1000 రూపాయలు చాలదు 2000 ఇవ్వాలి అని తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనసు అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఒక నెల ముందర ఇరకాలంలో పెడతామని నేను తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ నెల 9వ తేదీన జరగనున్న మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు హాజరవ్వాలని సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట తెలుగుదేశం పార్టీ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అందరూ గమనిస్తున్నారని, వెంకటగిరిలో జరగనున్న సభ ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే విధంగా ఆయన ప్రసంగం ఉంటుందని చెప్పారు. కావున సూళ్లూరుపేట నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు సభకు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తారీఖు మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 9వ తారీఖున తిరుపతి పార్లమెంటు వెంకటగిరి పట్టణంలో జరుగు బహిరంగ సభకు ఏర్పాట్ల గురించి మండల ప్రెసిడెంట్లు అందరం కూడా, సీనియర్ నాయకులందరూ కూడా చర్చించారు. మరి సుమారు 15,000 మంది సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి ఆ సభలో మేము పాల్గొనేటట్లుగా మా మండల అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ నాయకుల యొక్క సలహాల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో కన్నా రైతాంగానికి కానీ, బడుగులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ న్యాయం జరుగుతుందని చెప్పి పూర్తిగా విశ్వసించాం. దానికి మనం అందరం కూడా సమన్వయంగా పనిచేసి సూళ్లూరుపేట నియోజకవర్గం గతంలో 60,000 పైచిలతో ఓడిపోయినా తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ్యుడిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇచ్చేదానికి ఇక్కడ మండల ప్రెసిడెంట్లు అయితే మిగతా నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని, మరి రేపు 9వ తారీఖున జరగబో చంద్రబాబు నాయుడు గారి సభను విజయవంతం చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని, మరి సుమారు 15,000 మంది వస్తానని చెప్పని అందరూ కూడా ప్రజలు చాలా సిద్ధంగా ఉండరు, చాలా ఉత్సాహంగా ఉండరు. చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎప్పుడు బలపరచాలా, ఎప్పుడు ఆయన చూడాలా, ఆయన ఉపన్యాసాన్ని ఎప్పుడు వినాలని చెప్పని చాలా కుతూహలంగా ఉండరు. కాబట్టి తప్పకుండా ఈ సభ జయప్రదం అవుతుందని చెప్పని మాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పని తెలియజేస్తూ, ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వం ఎంతైనా అవసరం ఉంది. మరి ఆయన్ని ఏ విధంగా అయినా సరే మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద 2వ రోజు రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మె. హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి బి శ్రీరామ్మూర్తి. దవలపేట గ్రామంలో కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి. 3 లక్షల రూపాయల చెక్కు అందజేత. రావివలస మరియు చిన్న వెంకటాపురం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.
హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన మురళీ యాదవ్. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపణ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.